2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న 4వ సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు గదా. కానీ నిజం చెప్పాలంటే ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా ఫెయిలయ్యింది. మరి ఎక్కడ తేడా కొట్టింది? మొదటిది కథ. అసలు కథలోనే పట్టులేదు. మొదటి భాగం పేరుని వాడుకోవాలన్న ప్రయత్నంలా అనిపించింది. ఒక సైంటిస్ట్, ఒక వైరస్, దానికి విరుగుడు. ఈ డ్రామాలో ఎమోషన్స్ అస్సలు కరెక్ట్ అవ్వవు. అంత చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇక రెండోది టెక్నికల్ అంశాలు. యాక్టర్స్. కీలక పాత్ర చేసిన హర్షాలి మల్హోత్రా అస్సలు సెట్ అవ్వలేదు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అమ్మో చాలా లౌడ్. రోబోల్తో ఫైట్ లాంటి లాజిక్ లేని యాక్షన్ సీన్లు మన ఓపికను పరీక్షిస్తాయి. చివరిగా ఈ సినిమాలో మనల్ని కాస్తనే ఎంగేజ్ చేసేది ఏదైనా ఉందా అంటే అది ఒక్క బాలకృష్ణ నటనం మాత్రమే. అఖండాగా ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అద్భుతం. సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన మాటలు ఫ్యాన్స్కు బాగా నచ్చుతాయి. కానీ బలహీనమైన దర్శకత్వం, ఐఎమ్ నాట్ అ లేఅవుట్, ఐ బ్లో అవుట్ లాంటి ఇంగ్లీష్ డైలాగ్స్ వల్ల ఆయన కష్టం కూడా వృధా అయిపోయింది. సో ఒక మాటలో చెప్పాలంటే బాలకృష్ణ తన వన్ మ్యాన్ షోతో సినిమా నిలబెట్టాలని చూసిన కథ, దర్శకత్వంలో లోపాల వల్ల అఖండా 2 మొదటి భాగం మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయిన ఒక నిరాశపరిచే సీక్వెల్.